సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్ళాను. ఈలోగా వైకుంఠ ఏకాదశి గురించి చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వర్గ ఏకాదశి, పుత్ర ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని. ఎందుకంటే వైకుంఠ ద్వారాలు ఈరోజే తెరుచుకుంటాయి. వైకుంఠం నుంచి విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వచ్చి ఈరోజే దర్శనమిస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు స్వర్గద్వారాలు కూడా ఈరోజే తెరుచుకుంటాయి. అలాగే సంతాన ప్రాప్తి, పిల్లల క్షేమం గురించి చాలామంది పూజలు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున చేసుకుంటారు. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ముల్లోకాలని పట్టి పీడిస్తూ ఉండేవాడు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా ఒకసారి మురాసురుడు అనే రాక్షసుడు విష్ణుమూర్తిపై దాడి చేసినప్పుడు ఆయన శరీరం నుంచి ఉద్భవించిన ఒక శక్తి పేరే ఏకాదశి. ఆ శక్తి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఆ రోజుని అందరికీ విముక్తి కలిగించింది. కాబట్టి ఆవిడకి విష్ణుమూర్తి ఏకాదశి అని పేరు పెట్టారు. ఆ రోజు నుంచి మనం ముక్కోటి ఏకాదశి అనేది చేసుకుంటాము. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉన్నా కానీ ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి. ఈ రోజు మనం ముక్కోటి ఏకాదశి చేసుకుంటే సంవత్సరంలో వచ్చిన పుణ్యమంతా ముక్కోటి దేవతలు ఆశీర్వాదాలతో మనకి లభిస్తుంది. అందుకని ముక్కోటి ఏకాదశి అనేది చాలా ప్రాముఖ్యమైన రోజు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే మనకి వైకుంఠ ద్వారాలు అనేవి గుళ్ళో తెరిచి ఉంచుతారు. ఈ వైకుంఠ ద్వారం ద్వారా మనం వెళ్ళడం రావడం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది, పునర్జన్మ ఉండదని చెప్తారు. చాలా పుణ్యమైన రోజునమాట ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఇంట్లో పూజలు, ఆలయ దర్శనం ఇదే కాకుండా కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల ఇంటికి మంచి జరుగుతుందని చెప్తారు. అలా నేను తెలుసుకున్న వాటిలో 2-3 వస్తువులు అయితే నేను ఇంటికి తెచ్చుకున్నాను. అది ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. స్వామివారి దర్శనం అయిన తర్వాత తీర్థప్రసాదాలు ఇక్కడే గుళ్ళో ఇచ్చారు. లోపల స్వామివారిని విడతీయడానికి లేదు. ఉత్సవ విగ్రహాలను మాత్రం అలంకరణ చేసి చాలా బాగా పూజ చేస్తారు బయట పెట్టి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారండి. ప్రసాదం కూడా నేను తీసుకున్నాను. కొన్ని వస్తువులు అని చెప్పాను కదా, అందులో ఒకటి కళ్ళుప్పు. మనం ఇంట్లో ఎప్పుడూ వాడుకునే కళ్ళుప్పు, పసుపు, యాలకులు, ఇటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. అటువంటి వాటిల్లో మీరు ఏది తీసుకోవాలనుకుంటే మీకు ఇంటికి అవసరమైన వాటిల్లో కొన్ని మంచి వస్తువులు పసుపు, కుంకుమ ఇటువంటి తెచ్చుకోవడం వల్ల ఇంటికి మంచి జరుగుతుందని చెప్తారు. నేనైతే ఆలయ దర్శనం, ప్రసాదం అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు నేను ఇంటికి కావాల్సిన కొంచెం పసుపు, కళ్ళుప్పు అనేది తీసుకున్నాను. మనం ఇంటి దృష్టి పోవడానికి కూడా కళ్ళుప్పు ఒక గిన్నెలో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి గుమ్మం దగ్గర పెట్టడం వల్ల మన ఇంటికి దృష్టి తగలకుండా ఉన్న దృష్టి శక్తి పోతుందని చెప్తూ ఉంటారు. నమ్మకం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది నమ్మకం లేని వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. నేనైతే ఇంటికి అవసరం కాబట్టి ఇలా కూడా తీసుకున్నాను అనమాట. ఈ వైకుంఠ ఏకాదశి మీరందరూ ఎలా జరుపుకున్నారు? నా వైకుంఠ ఏకాదశి అయితే ఇలా అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.